ఎస్ వెల్కమ్ బ్యాక్ నాగేశ్వర గారు చిన్నారు సార్. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానంగా మన భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంబరం ఉంది, ఎందుకంటే పీవీ గారికి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొంతమంది తటస్థలో చర్చ వస్తుంది. ఎందుకు అంటే బీజేపీ ముందు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి ఎందుకు సీరియస్గా టీడీపీ పెట్టలేకపోయింది? బీజేపీ పొత్తు ఇదంతా ఉంటున్నాయి కదా సార్. ఎందుకంటే కర్పూర్ ఠాకూర్ ఒక ఇష్యూ, చరణ్ సింగ్ ఇష్యూ, రెండు బేరీజ్ వేసుకుంటే ఎన్టీఆర్ డిమాండ్ను వీరు పెట్టాల్సి ఉండే కదా అని ఒక చర్చ వస్తుంది. అంటే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే ఆ డిమాండ్ వచ్చినప్పుడల్లా ప్రశ్న కూడా వస్తుంది. వాస్తవంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పట్టుబడితే ఖచ్చితంగా భారతరత్న వచ్చేది. ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతు పైన, టీడీపీ మద్దతు పైనే ఆధారపడిన ప్రభుత్వం. కానీ కారణాలు ఏదైనా ఆ రోజు కండిషన్ పెట్టలేదు. ఆ రోజు కండిషన్ కావాలని కూడా అడగలేదు. ఆ రోజు అడిగుంటే వాజ్పేయి కూడా రామారావు అంటే గౌరవము అనివార్యం కూడా, ఎందుకంటే టీడీపీ మద్దతు ఇవ్వకపోతే ఆ ప్రభుత్వమే నిలబడదు. అలాంటి పరిస్థితుల్లో అవకాశం ఉండి కూడా అప్పుడు అడగలేదు. కారణం ఏంటి అంటే నాకు ఒక టీడీపీ నాయకుడు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు, ఆ కుటుంబంలో ఉన్న ఇష్యూస్ వల్ల చేయలేదని. అంటే కారణం ఏంటంటే భారతరత్న ఒకవేళ ఎన్టీఆర్కి ఇస్తే ఆ అవార్డు ఎవరు తీసుకోవాలి? ఎందుకంటే ఎన్టీ రామారావు లేడు. సో పాస్టుమస్లీ అంటే మరణానంతరం ఇచ్చే అవార్డు ఆ కుటుంబంలో ఎవరు తీసుకోవాలని చర్చ వస్తుంది. సాధారణంగా భార్య తీసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీ పార్వతే ఆ ఎన్టీఆర్కు భారతరత్న తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అది సహజంగానే చంద్రబాబు నాయుడుకి కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కానీ అంగీకరించే ప్రసక్తి లేదు. సో బహుశా ఆ అంశం కారణానే ఎన్టీఆర్కు భారతరత్న డిమాండ్ ముందుకు వచ్చి ఉండదు. సో బట్ కారణం ఏదైనా ఇప్పటివరకు టీడీపీ వివరణ ఇవ్వలేదు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకని ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వలేకపోయారని. సో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎందుకు అంటే మనకు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో రాజకీయ పరమైన కలయికల కొరకు, పొత్తుల కొరకు ఇద్దరు పెద్ద నేతలకు భారతరత్న ఇచ్చారు. వాళ్ళిద్దరూ భారతరత్నకు అనర్హులు అని ఎవరు అన్నారు. వారికి భారత రాజకీయాల్లో ఉన్న చోటు రీత్యా. కానీ 10 ఏళ్ల తర్వాత వీళ్ళు ఎందుకు గుర్తొచ్చారు అన్నదే పాయింట్. ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా 9 ఏళ్ళుగా అధికారంలో ఉంది. అంతకుముందు వాజ్పేయి 6 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. వాజ్పేయి, చరణ్ సింగ్ కలిసి ఒకే ప్రభుత్వంలో పనిచేశారు కూడా. మరి ఒకే పార్టీలో, జనతా పార్టీలో పనిచేశారు కూడా. అందువల్ల ఏ రకంగా చూసినా వారికి సాన్నిహిత్యం కూడా ఉంది. అయినా ఈ 15 ఏళ్లలో భారతీయ జనతా పార్టీకి చరణ్ సింగ్ గుర్తురాలేదు, కర్పూరి ఠాకూర్ గుర్తురాలేదు, ఈవెన్ పివి నరసింహారావు గుర్తురాలేదు. వీళ్ళెవరు గుర్తురాలేదు. సడన్గా ఇప్పుడే గుర్తొచ్చారు. సో ఎందుకు గుర్తొస్తారు? రాజకీయ అవసరాలే గుర్తు తెస్తాయనేది చాలా స్పష్టం. అందువల్ల బీహార్లో నితీష్ కుమార్ కర్పూరి ఠాకూర్ శిష్యుడు. కర్పూరి ఠాకూర్ వేసిన ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రాజకీయ బాటలో నడిచిన నాయకుడు నితీష్ కుమార్. ఇప్పటికీ కూడా నితీష్ కుమార్ ఇన్ని పార్టీలు ఫిరాయించిన ఆయన పట్ల ఇంత ఫాల్తూ కుమార్ అని ఆయన పైన రకరకాల, ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే పదమే వచ్చేసింది, అంటే మోసం చేసిరకు నితీష్డ్ అని సోషల్ మీడియాలో వాడుతున్నాడు. యు నితీష్డ్ మీ అని, అంటే నన్ను మోసం చేసావు అని. సో ఆ స్థాయికి నితీష్ కుమార్ పరిస్థితి ఏర్పడినా ఇప్పటికీ ఆయన అన్ని పార్టీలకు కావాలి. కాంగ్రెస్ కావాలి, బీజేపీకి కావాలి, ఆర్జేడీకి కావాలి. కారణం ఆయనకి ఇప్పటికో కనీసము 15% ఓటింగ్ ఉంటుంది. అంటే కుర్మి, కొయిరి, ఈ కుష్వాహా, ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు కర్పూరి ఠాకూర్ తర్వాత ఒక రాజకీయ ప్రతీకగా నితీష్ కుమార్ నిలిచాడు. అందువల్ల కర్పూరి ఠాకూర్ భారతరత్న ఇవ్వడంతో నితీష్ కుమార్ సందర్భం చూసుకున్నాడు. ఆ కారణం చెప్పి బీజేపీ వైపు వెళ్ళాడు. అక్కడ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఆర్ఎల్డీ పొత్తు కుదిరాక చరణ్ సింగ్కు ఇవ్వడము భారతరత్న, దాని ఆధారంగా చేసుకుని ఆయన మనమడు జయంత్ సింగ్, ఆర్ఎల్డీ చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్ ప్రారంభించిన పార్టీ. సో ఆయన వెళ్ళి బీజేపీతో కలవడం. ఈ రెండు అంటే అజిత్ సింగ్ కొడుకైన చరణ్ సింగ్ మనవడైన జయంత్ సింగ్ తాతకు భారతరత్న ఇప్పించుకోగలిగాడు. నితీష్ కుమార్ కర్పూరి ఠాకూర్కి ఇప్పించుకోగలిగాడు. మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తున్న సమయంలో ఎన్టీ రామారావుకు భారతరత్న అన్న కండిషన్ ఎందుకు పెట్టడం లేదు?
ఎందుకు మేము బీజేపీకి ఏం ఓటింగ్ లేదు ఆంధ్రప్రదేశ్లో, ఓటింగ్ లేకపోయినా సీట్లు ఎక్కువ అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు మరి ఈ ఒక్క కండిషన్ ఎందుకు పెట్టకూడదు? భారతరత్న అని అంటే అవకాశం ఉన్న సమయంలోనే పెట్టలేదు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు అవకాశం ఎంతుంది? ఇప్పుడు పొత్తు ఎవరి అవసరము, పొత్తు ఎవరు అడుగుతున్నారు? జీవీఎల్ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, వెంపర్లాడుతోంది టీడీపీ అని. ఆయన బహిరంగంగా అనేక ప్రకటనలో చెప్పారు. సో వెంపర్లాడుతున్నది ఎవరు అనేది కనుక వేసుకుంటే, తెలుగుదేశం పార్టీ పొత్తుకు సిద్ధపడి 1 year అయిందేమో బహుశా. ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని టీడీపీకి దగ్గరైనప్పటి నుంచి ఈ చర్చ నడుస్తుంది. మేము తెలుగుదేశం సిద్ధమే. లోకేష్ వ్యాఖ్యలో కనబడింది, చంద్రబాబు నాయుడు మోడీని విజనరీ అని పొగడడం మొదలుపెట్టాడు, అమిత్ షా జేపీ నడ్డాలను కలిశాడు, కలవటానికి వచ్చే ప్రతి అవకాశం కొరకు చంద్రబాబు నాయుడు ఎదురు చూశాడు. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూసాం. సో ఆయన టీడీపీ ఎప్పుడో సిద్ధపడని పార్టీ అది బీజేపీ. రెడీ ఇప్పటికీ కూడా ప్రకటన చేయని పార్టీ బీజేపీ. ఈవెన్ టుడే కూడా భారతీయ జనతా పార్టీ మేము టీడీపీతో కలుస్తామని అనడం లేదు. సో అందువల్ల టీడీపీ ఆసక్తికరమైనది ఏంటంటే, ఆ పెద్ద పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా 40% ఓట్లు వచ్చిన పార్టీ తెలుగుదేశము లాస్ట్ టైం 1% కూడా రాని, 100 కన్నా తక్కువ వచ్చిన ఓట్లు వచ్చిన పార్టీ మద్దతు కొరకు ఎదురు చూపులు చూస్తుంది. కానీ 40% లాస్ట్ ఎలక్షన్లో ఓటు వచ్చిన టీడీపీతో కలవటానికి 1% కూడా ఓటు రాని బీజేపీ ఏమో ఆడించుకుంటోంది. సో బీజేపీ ఏమో ఆడించుకుంటుంటే టీడీపీ ఏమో ఎదురు చూపులు చూస్తుంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అందువల్ల డిమాండ్ చేసే పొజిషన్లో ఎవరున్నారు, కమాండ్ చేసే పొజిషన్లో ఎవరున్నారు, రిక్వెస్ట్ చేసి ప్రాధాయపడే పొజిషన్లో ఎవరున్నారు? చాలా క్లియర్గా కనబడుతుంది. టీడీపీ ఏమో బీజేపీ పొత్తుకు తహతాలాడుతుంది, ఆరాటపడుతుంది, వెంపర్లాడుతుంది. నువ్వు ఏదన్నా పదాలు వాడు, పొత్తు పెట్టుకోమని ప్రాధాయపడుతోంది. ఇలా రకరకాల మాటలు అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, బీజేపీతో పొత్తుకు టీడీపీనే ఆసక్తి చూపుతోంది. అంతవరకు నాలాంటి విశ్లేషకుడు వాడగలిగే తటస్థ పదం ఆసక్తి చూపుతోంది. ఇక మిగతా వాళ్ళు ఎవరెవరు ఏదైనా పదాలు వాడగలిగేది. కానీ బీజేపీ మాత్రం ఇప్పటికీ కూడా డిమాండింగ్ అండ్ కమాండింగ్ పొజిషన్ ఉంది. అందువల్ల అడిగే పొజిషన్లో టీడీపీ ఈరోజు ఉందా? ఆ కండిషన్ పెట్టే పరిస్థితుల్లో ఈరోజు టీడీపీ ఉందా? ఒకవేళ భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నప్పుడు ఇస్తారు తప్ప, ఇప్పుడు ఎందుకు టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఇవ్వరు. ఇప్పుడు మీరు కర్పూరి ఠాకూర్కి ఇచ్చినా, చరణ్ సింగ్కి ఇచ్చినా, అక్కడ బీజేపీకి అవసరం వాళ్ళిద్దరితో ఉంది కనుక ఇచ్చారు. ఇక్కడ టీడీపీ ఏ కండిషన్ లేకపోయినా బేషరతుగా బీజేపీని కలుపుకోవడానికి రెడీ అయినప్పుడు ఆ కండిషన్ ఎన్టీ రామారావు భారత్ని ఇప్పుడే ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వచ్చు. ఇప్పటికైనా బీజేపీ కనుక ఎక్కువ సీట్లు టీడీపీ ఆఫర్ చేసి ఆ కండిషన్ పెడితే ఏం చేస్తారో తెలియదు. సో ఇప్పటికీ ఇవ్వరని నేనేం అనడం లేదు, అది ఎన్నడో ఒక రోజైతే వస్తుంది, అవకాశం ఉంది. ఎన్టీఆర్. కానీ బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా మాత్రమే ఇస్తారు తప్ప చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఇవ్వరు. సో అందువల్ల వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే సాధించుకోలేని డిమాండ్ను మోడీ ప్రభుత్వ హయాంలో సాధించుకునే అవకాశం ఉంటుందా? చంద్రబాబు చెప్పినా ఇంకోరు చెప్పినా మోడీ ఇవ్వడు. మోడీ ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు, మోడీ ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వడు. అద్వానీకి ఇవ్వడానికి మోడీ సిద్ధపడలే. చాలా పెద్ద ఒత్తిడి పెరిగాక మాత్రమే అద్వానీకి. మీరు ఎవరైనా బీజేపీ వర్గాలు అడగని చెప్తారు అద్వానీకి ఇవ్వడం మోడీకి అసలే ఇష్టం లేదని. కానీ అనివార్యమైనది కర్పూరి ఠాకూర్కి ఇచ్చాక సంఘ్ పరివార్ శ్రేణుల్ని సంతృప్తి వచ్చడానికి అద్వానీకి ఇవ్వాల్సి వచ్చింది. అద్వానీకి ఇచ్చారు కనుక ఇంకా చాలా ఇంకో ముగ్గురికి ఇచ్చేశారు. మొత్తం అయితే అద్వానీ ఒక్కరికి ఇచ్చి ఆయనను ఒక ప్రత్యేకమైన పొజిషన్లో పెట్టడం మోడీకి ఇష్టం లేదు కనుక, సో 5గురులో ఆయన గురు అనే విధంగా ఈ అద్వానీ పరిస్థితి ఉంటే ఇక ఎన్టీ రామారావు విషయంలో మోడీ కావాలనుకున్నప్పుడు ఇస్తాడు. ఎస్ సార్, అంటే లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అది రైట్. సేమ్ టైంలో సార్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు దాదాపు ఖరారైపోయింది. మన అమిత్ షా కూడా చెప్పారు కొత్త ఏపీ నుంచి మా కొత్త మిత్రులు వస్తున్నారని. రైట్. కానీ సీట్ల సర్దుబాటు విషయం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. బీజేపీ పెద్ద డిమాండ్ చేస్తుంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 4-1 అలా ఆ ప్రాతిపదికన సీట్లు కావాలనేది అడుగుతుందని కొన్ని పత్రికలు రాశాయి. కానీ నిజంగా కూడా ఏపీలో ఈ పొత్తు వ్యవహారం అనేది టీడీపీకి తలనొప్పి ఉంటుందా సీట్ల సర్దుబాటులో? అంటే టీడీపీ తన అవసరాల కొరకు జనసేనతో బీజేపీతో కలుస్తుంది. అవసరం ఎవరిదైతే వారిపైన ఒత్తిడి అనివార్యమవుతుంది. నా అవసరం మీకుందనుకోండి, నేను చెప్పిన టైంకు నేను చెప్పిన టాపిక్ పైన
నేను నాకు ఇష్టమైన రోజే మీరు పిలవక తప్పదు. అవును. అదే మీకు నాకే అవసరం ఉందనుకో, ఏ వెంకట్ నన్ను ఇవాళ విలువవా. ఇప్పుడు చాలామంది మన విశ్లేషకులు అట్లున్నారు ఇట్లున్నారు కూడా. సో మీకు కూడా అనుభవం కదా, వెంకట్ ఏంది ఈ టాపిక్ మీద నన్ను విలువవా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నా లైఫ్లో నేను ఎన్నడూ అడగలే. నన్ను 4 ఛానళ్ళు అడిగితే ఒక ఛానల్ ఒప్పుకోవడానికే సమయం ఉండడం లేదు. అంటే ఎవరి అవసరం ఎవరికి అన్నది పాయింట్. టీవీలో కనబడాలని అవసరం నాగేశ్వర్కి ఉంటే వెంకట్ నన్ను పిలవవా, పిలవ చాలా లేదు కదా వెంకట్, నన్ను చూపెట్టావా, నా మీద కోపం వచ్చిందా నీతో ముచ్చట నేను. సో నాకు అవసరమే లేనప్పుడు నేను ఇంట్లో కూర్చొని మాట్లాడితే చూసే మిత్రులు ఉన్నప్పుడు, జనం ఉన్నప్పుడు నాది డిమాండ్ ఉంటుంది. సో ఎవరికి డిమాండ్. ఇప్పుడు తెలుగు టెలివిజన్లో మీరు గమనించండి, 1 గంట సేపు విడిగా ఒక్కడితోనే ప్రోగ్రామ్ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు నా ఒక్కంది. ఎవరైనా ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు నేను చూడకుండా. ఇది ఒక్క ఛానల్ కదా, అక్రాస్ ద ఛానల్స్ 1 hour ప్రోగ్రామ్. అంటే 1 hour షో నడపడం అంటే మామూలుగా 1 hour షో 1-to-1 డిబేట్ నడుపుతారు తప్ప పర్సన్ టు పర్సన్ నడపరు ఎక్కడ. సో జనరల్గా నడపరు. సో ఎందుకంటే సస్టైన్ చేయలేము ఆడియన్స్ అనో, లేకపోతే ఒక్కరికే ప్రియారిటీ ఇవ్వడం మనం. అనేక టీవీ ఛానల్స్లో నేను గమనించింది, ఎవరైనా ఒకరు ఉండొచ్చు కానీ రెగ్యులర్గా 1 hour షో ఒక్కంతో నడిపేది నా ఒక్కంతోని. అది కూడా వితౌట్ బ్రేక్స్ సార్, అది కూడా వితౌట్ బ్రేక్స్. అది కూడా. సో విత్ ఆల్ హ్యూమిలిటీ చెప్తున్నాను నేను, ఏది గర్వంగా కాదు, విత్ ఆల్ హంబుల్నెస్ చెప్తాను. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పినాను. మరి ఎందుకు పిలుస్తున్నారు? నాగేశ్వర్ మీద ప్రేమ కాదు, ఏ మీడియా యజమాని కులం కాదు నాది, ఏ మీడియా యజమానికి సంబంధించిన పార్టీ నేపథ్యం నాకు లేదు, ప్రత్యేకమైన వ్యక్తిగత మైత్రి లేదు. మరి ఎందుకు అవసరం? నా అవసరం ఉంది కనుక ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉంటారు, ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉండరు అనేదే పాయింట్. సో అందువల్ల ఇది కూడా అంతే. సో రాజకీయాలైనా, వ్యాపారమైనా, వ్యక్తిగత సంబంధాలైనా, మానవ సంబంధాలైనా, ఏదైనా కానీ అడిగేవారెవరు, ఇచ్చేవారెవరు అన్న సిద్ధాంతమే పనిచేస్తుంది. సో చంద్రబాబు నాయుడుకు వాస్తవంగా ఆయన అతిపెద్ద పార్టీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే ఈసారి ఒంటరిగా సాధ్యం కాదు అనేది అర్థమైంది. సో అందువల్ల జనసేన అవసరం ఏర్పడింది. ఇక బీజేపీకి ఓట్లు లేకపోయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక, జగన్మోహన్ రెడ్డికి కేంద్ర సహకారం పరోక్షంగా ఉంది కనుక దాన్ని బ్రేక్ చేయడం ద్వారా తనకు ఉపయోగం అనేది చంద్రబాబు నాయుడు క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్లో భాగంగా జనసేనతో బీజేపీతో కలుస్తోంది. సో ఈ అవసరం ఎవరికి, అధికారం ఎవరికి? టీడీపీకి. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ లాభం ఉంటుందా, బీజేపీ లాభం ఉంటుందా? ఉంటుంది. కానీ ఈసారి ఎన్నికల్లో కనుక ఓడిపోతే తెలుగుదేశం ఒక తీవ్రమైన సవాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు వయసు రీత్యా చంద్రబాబు నాయుడు ఇంతే క్రియాశీలకంగా నాయకత్వం వహించగలడా? ఎవరైనా వయసు తప్పదు కదా. సో నేనైనా మీరైనా ఒక 20 ఏళ్ళ తర్వాత ఇలాగే గంటలు మాట్లాడగలమా? సో ప్రాక్టికల్గా ఎవరికైనా ఏజ్ ఇస్ ఎ ఫ్యాక్టర్. సో అందువల్ల ఉండగల. అప్పుడు లోకేష్ ఇంకా ఎదగని స్థాయిలో ఉన్నాడు కదా. అప్పుడు బీజేపీ, మోడీ, జగన్ వీళ్ళ రాజకీయ ఎత్తులు, వ్యూహాలకు టీడీపీ పరిస్థితి ఏంటి అన్న భయము, అనుమానము ఆ పార్టీలో ఉంది కనుక ఈసారి ఎన్నికల్లో గెలవడం అనేది చాలా చాలా కీలకంగా టీడీపీకి మారిపోయింది. టీడీపీ అవసరం. అందువల్ల ఈ అవసరాన్ని జనసేన కన్నా బీజేపీ ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. జనసేనకు వాస్తవంగా 6-7% ఓట్లుంటాయి ఆంధ్రప్రదేశ్లో. కొన్ని నియోజకవర్గాల్లో 15-20% ఓటింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బీజేపీకి ఓటింగ్ లేదు, ఏమని ఉంటే వ్యతిరేకతే ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉంది, చేతిలో ఈడీలు, జీబీఐలు ఉన్నాయి అనే ఫ్యాక్టర్స్ వల్ల టీడీపీని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, అనివార్యమై చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటున్న సమయంలో ఆ పార్టీ తెలుగుదేశంలో ఉన్న వల్నరబిలిటీ అంటారు, అంటే ఆ దుర్బల స్థితి, ఆ బలహీనత, వేదన పేరు పెట్టు, ఆ వల్నరబిలిటీని బీజేపీ ఉపయోగించుకుంటుంది. జనసేన కూడా ఎంత ఉపయోగించుకుంటుందో చూడాలి. కానీ జనసేన అయితే అలా తెలుగుదేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీరు కనబడం లేదు. జనసేన మిత్రులు అర్రామజోగయ్య లాంటి వారు జనసేన మిత్రులుగా కనబడుతూ వారు డిమాండ్ చేస్తున్నారు, మీరు తెలుగుదేశం వల్నరబిలిటీని ఉపయోగించుకోండి అని. బట్ పవన్ కళ్యాణ్ తన బలానికి తగినట్లుగానే తెలుగుదేశం నుంచి స్థానాలు అడుగుతున్నాడు. కానీ ఇక్కడ టీడీపీ జనసేనకున్న సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ వాస్తవంగా చంద్రబాబు నాయుడుకున్న వల్నరబిలిటీని
ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీవ్రత కనబడతలేదు. కానీ తెలుగుదేశానికి బలం ఉన్న చోటే జనసేనకు కూడా బలం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు జనసేనకు రాయలసీమలో బలం ఉండి కోస్తాలో గనక తెలుగుదేశం బలం ఉంటే పంచాయతీ ఉండేది కాదు. కానీ పంచాయతీ ఎక్కడ వస్తుంది? ఇద్దరికీ కూడా ఓవర్లాపింగ్ స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు మీరు ఈస్ట్ వెస్ట్ ఉదాహరణకు కాపు బెల్ట్ ఇది, జనసేనకు బలం ఉంది. ఈ ఈస్ట్ వెస్ట్కు ఆనుకోనున్న విశాఖ, ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలు. సో ఈ బెల్ట్ మీకు అటు అనకాపల్లి, పాయకరావుపేట, సో అటువైపు కొంత ఉత్తరాంధ్రను టచ్ చేస్తూ, ఇటు కొంత దక్షిణాంధ్రను టచ్ చేస్తూ ఈ గోదావరి జిల్లాల బెల్ట్ ప్రధానంగా జనసేనకు బలం ఉన్న ఓటు. మీరు రాయలసీమకి వెళ్తే జనసేనకు 2% కూడా ఓటింగ్ ఉండదు. కడపలోనో, అనంతపూర్లోనో, కర్నూలులోనో అక్కడ. సో అక్కడ పాకెట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ 1-2%. కానీ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఈ ప్రాంతాలకు వచ్చారు 20%, 25% ఓటింగ్ కూడా ఉండొచ్చు. సో అక్కడే టీడీపీ కూడా బలం ఉంది. అంటే ఓవర్లాపింగ్ బలం ఉండేవారికి ఏమవుతుంది అంటే సీట్లు ఇవ్వడము అంటే అదనంగా జనసేన వల్ల సీట్లు రావడం కాదు, రెండు పార్టీలు కలవడం వల్ల తెలుగుదేశం పార్టీ తన బలమున్న సీట్లను కూడా జనసేనకు ఇవ్వక తప్పదు. ఇప్పుడు జనసేనకు రాయలసీమలో ఇచ్చి పోటీ ఏమంటే చేస్తారా? సో జనసేన కూడా చేయదు కదా. అందువల్ల ద పొలిటికల్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల పొలిటికల్ జాగ్రఫీ, ఎలక్టోరల్ జాగ్రఫీ అనేది టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడు అందుకే మీకు మండపేట సీటు విషయంలో ఇష్యూ వచ్చింది అందుకే. సో అందువల్ల మండపేట, అరకు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే రాజోలు, రాజానగరం పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. సో ఆ ఓవర్లాపింగ్ ఫ్యాక్టర్ మాత్రం ఇప్పుడు ఒక ఛాలెంజ్గా ఉంది. ఇది టీడీపీ జనసేన. వాస్తవంగా జనసేన ఏదో ఇదే అవకాశము తెలుగుదేశం నుంచి మోర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ లాక్కుందామనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ లేడు. కానీ తన బలానికి తగ్గట్టుగానే అడిగిన బలం అక్కడే ఉంది కనుక, తెలుగుదేశానికి కూడా బలం అక్కడే ఉంది కనుక ఆ ఓవర్లాపింగ్ ఎలక్టోరల్ జాగ్రఫీ అటు జనసేనకు సీట్లు ఇవ్వడంలో ఇబ్బందిగా మారింది. ఇక బీజేపీ విషయంలో ఏంటంటే బీజేపీకి ఎక్కడా బలం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా బీజేపీకి 1-2% మించి ఓటింగ్ లేదు. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ ప్రభావం కూడా పనిచేయడం లేదు. 2019లో చూడండి, అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లా ఓట్లు వచ్చాయి, పార్లమెంట్ ఎన్నికలకు అట్లే ఓట్లు వచ్చాయి. అంటే మ్యాక్సిమం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 1% అయితే పార్లమెంట్ ఎన్నికలు 2% అవుతుంది. అంటే మోడీ పట్ల సానుకూలత ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే ఓట్లు పడుతున్నాయి తప్ప బీజేపీ ఓట్లు పడలేదు. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల ఓట్లు పడుతుంది, ఇంక్లూడింగ్ తెలంగాణ. ఇంకా ఇటు తెలంగాణ, అటు ఒడిస్సా, ఇటు కర్ణాటక. అంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న 3 బార్డర్ స్టేట్స్ అయినా తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఒకటి మినహాయిస్తే ఈ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల పర్ఫార్మెన్స్తో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ తెలంగాణలో ఒక్క సీటు గెలుచుకొని 7% ఓట్లు వస్తే 2018లో, 2019లో 4 లోక్సభ సీట్లు వచ్చి 20% ఓటింగ్ వచ్చింది. కర్ణాటకలో సొంతగా పోటీ చేసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఎమర్జ్ అయి అధికారం కోల్పోతే లోక్సభ ఎన్నికలకు 25-28 సీట్స్ వచ్చాయి. ఒరిస్సాలో బిజు జనతాదళ్ అసెంబ్లీ ఎన్నికల్లో హవా ఉంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రిలేటివ్లీ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. ఒరిస్సా ఎలక్షన్స్ రెండు ఒకేసారి జరిగాయి, లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణ, కర్ణాటకలన్నా డిఫరెంట్ పీరియడ్స్లో జరిగాయి. అందువల్ల ఒరిస్సా లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగినా ఏమవుతుంది అంటే ఆ బీజేపీకి ఓటింగ్ రావడం లేదు. సో జరిగినా జరగబోయే తేడా లేదు. సో అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ లోక్సభ సీట్లు అడగడం అన్యాయం. ఏ రకమైన పొత్తు ధర్మమైనా బలమున్న సీట్లు అడిగి గెలవాలి తప్ప మిత్రుని బలంతో గెలవాలనే రాజకీయం అనైతిక రాజకీయం. సో అది కానీ బీజేపీ అదే పని చేస్తుంది. బీజేపీకి నైతిక అనైతిక అనేది ఏమి ఉండదు. ఇప్పుడు అలా అంటే నితీష్ కుమార్ రాజకీయం చూస్తున్నాం, బీజేపీకి అనేది కాదు, రాజకీయాల్లోనే అది ఉండదు. అందులో బీజేపీ సిద్ధాస్తం. సో అందువల్ల ఏం జరుగుతోంది అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఈ సమయంలో అవసరం ఉంది కనుక, ఇప్పుడు నాకు ₹1,00,000 అవసరం అర్జెంటుగా ఉంటుంది, నేను పోయి వడ్డీ వ్యాపారం అడుగుతా, వాడు ఏం చేస్తాడు, 10% వడ్డీ అంటాడు. నార్మల్ టైంలో 1-2%కి ఇచ్చేసి నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాడు ఎక్స్ప్లైట్ చేస్తాడు. సో 10% అంటాడు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళ బీజేపీకి ఉంది. ఊర్లలో మనం చూస్తాం, మొదటికి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది,
భార్య పోయి ఒక బంగారం దుకాణంలో పోయి దండం పెడితే నాకు మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు నేను ఆ గొలుసు ఇచ్చేస్తా అంటే వాడు తక్కువ ధరకే గొలుసు కొట్టేస్తాడు. సో ఇది ఊర్లలో చూస్తుంటాం మనం. సో సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీ మద్దతు కోరుకుంటున్నాడు, ఎంబడి పడుతున్నాడు. చలో ఇదే ఛాన్స్ అని మాకు 6 ఎంపీ సీట్లు ఇవ్వాలి, 8 ఎంపీ సీట్లు ఇవ్వాలి అని. మరి ఇవ్వాలి అన్నప్పుడు బీజేపీకి బలం ఉన్న సీట్లు లేవు. అందువల్ల టీడీపీకి బలం ఉన్న సీట్లు తీసుకొని టీడీపీ బలంతో గెలవాలి. మనకు ఎలాగో బలం లేదు, ఇప్పుడు మన ఎదుటివాడి బలంతో గెలవాలి అనే ఆలోచన బీజేపీ చేస్తుంది. అందువల్ల బీజేపీ తనకున్న బలాన్ని మించి, వాస్తవంగా బలమే లేదు, 1% ఓట్లు లాస్ట్ టైం నోట ఎక్కడైనా టీడీపీ బలంతో గెలవాల్సిందే. బీజేపీకి సొంతగా గెలవగలిగే ఒక్క సీట్ లేదు. మీరు నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, రేపు విడిగా పోటీ చేయమనండి బీజేపీ ఒక్క అసెంబ్లీ సీట్ కూడా రాదు. మామూలు అసలు అత్యధిక సీట్లో డిపాజిట్ గెలవుతుంది. సో ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం మద్దతుతో బలమైన లోక్సభ సీట్లన్నీ తీసుకుందామని ప్లాన్లో బీజేపీ ఉండడం వల్ల ఏంటంటే బీజేపీ ఆలోచన కూడా రీజన్ ఉంది. అలా ఎందుకు అనుకుంటోంది? సో బీజేపీకి ఏంటంటే 25 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ మధ్య 25 ఇవ్వాలి. వైసీపీకి 22, టీడీపీకి 3. ఈ 25 మంది గత 5 ఏళ్ళుగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. రేపు భవిష్యత్తులో కూడా 25 మంది మద్దతు కావాలి. జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా మద్దతు ఇస్తాడని బీజేపీ క్యాలిక్యులేషన్. ఎందుకంటే ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసుల వల్ల ఆయన మరో హేమంత్ సోరెన్, మరో మనీష్ సిసోడియా కాదలుచుకోలేదు కనుక సో ఆయన డెఫినెట్గా ఆయనను మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత లోక్సభ ఎలక్షన్స్లో ఆయన గెలిచిన ఎంపీల మద్దతు తమకే ఉంటుంది. ఇక టీడీపీ మీద నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో తర్వాత ఏం చేస్తాడు? ఎందుకంటే ఆయన ఉదాహరణ 2014లో కలిసి పోటీ చేసి గెలిచారు, మళ్ళీ 18కి వచ్చారు కాంగ్రెస్తో కలిశాడు, మళ్ళీ 19 తర్వాత మళ్ళీ బీజేపీ అన్నాడు. అంతకు ముందు కూడా అదే వ్యవహారం. 2099లో కార్గిల్ ఎన్నికల నేపథ్యంలో అప్పటిదాకా కమ్యూనిస్టులతో ఉన్న పొత్తు కట్ చేసుకున్నాడు. క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, టూరిజం ఉన్నది అని మాట్లాడి కమ్యూనిస్టులను వదిలేసి బీజేపీతో కలిశాడు. మళ్ళీ 2004కి వచ్చే వరకు ఎన్నికల తర్వాత మళ్ళీ అర్థమైంది, మళ్ళీ బీజేపీని వదిలేశాడు. సో 2009కి వచ్చారు, మళ్ళీ కమ్యూనిస్టులతో కలిశాడు. 2014కి వచ్చారు, కమ్యూనిస్టుల వదిలి మళ్ళీ బీజేపీతో కలిశాడు. సో ఈ చరిత్ర అంతా ఉంది కనుక చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీ సీట్లు గెలిచినా వాళ్ళు సమయానికి ఏం చేస్తారో తెలియదు కనుక మన వాళ్ళే ఉంటే గొడవ ఉండదు అని వాళ్ళు ఎక్కువ ఎంపీ సీట్లు అడుగుతున్నారు. వస్తే కొండ లేకుంటే కొన్ని పథకాలు హైలైట్ చేసాయి ఇవాళ బీజేపీ స్ట్రాటజీ. అదే బీజేపీ వ్యూహం ఇది. అందువల్ల బీజేపీ ఏంటంటే టీడీపీ పైన నమ్మకం లేక ఎక్కువ ఎంపీ సీట్లు తాను గెలుచుకుంటే మళ్ళీ 25 సీట్ల మద్దతు తమకే ఉండాలి అని. సో ఈ ఎత్తుగడలో ఇప్పుడు టీడీపీ ఇరుకుని పడ్డది. సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇంత బహిరంగంగా వెంపలాడుతుంది. వాళ్ళొచ్చేమో మాకు వీళ్ళకి బలమున్న ఎంపీ సీట్లని వాళ్ళే అడుగుతున్నారు. అంటే టీడీపీ గెలిచిన విజయవాడతో సహా అడుగుతున్నారు పేపర్లో వచ్చింది. అంటే టీడీపీ 2019లో చాలా తీవ్రమైన ఎదురుగాలి వీస్తున్నా గెలిచిన 3 సీట్లలో మీకు విజయవాడ ఒకటి. సో ఆ సీటు కూడా అడుగుతున్నారు. సో ఆ సీటు కూడా అడిగితే అంటే అర్థం ఏంటి? నాకు ఎలాగో బలం లేదు, నీ అవసరంతో కలుస్తున్నా, చలో నీ బలమైన సీట్ నాకు ఇచ్చేయి అని అడుగుతున్నారు. సో ఆ పరిస్థితి వాళ్ళు టీడీపీకి ఉంది. ఏం చేయాలి? పొత్తు పెట్టుకోకపోదామా అంటే జగన్ను ఓడించలేము, పొత్తు పెట్టుకుంటామని ఇంత వాతావరణం క్రియేట్ అయింది. ఇప్పుడేమో సీట్ల వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. ఏం చేయాలి? అసెంబ్లీ సీట్లు ఎక్కువ అడుగుతున్నారు, లోక్సభ సీట్లు అడుగుతున్నారు. ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. రేపు టీడీపీ జనైన్ ఫియర్ కూడా ఉంది. బీజేపీకి సీట్లు ఇచ్చినా గెలవగలగాలి. పొత్తుల్లో ఏమవుతుందంటే సీట్లు ఇస్తారు కరెక్టే, రేపు గెలవగలగాలి కదా. ఓట్ ట్రాన్స్ఫర్ కావడం ఒక ఛాలెంజ్ ఉంటుంది. బలమైన అభ్యర్థి, ఇప్పుడు టీడీపీకి దొరికినంత బలమైన అభ్యర్థి బీజేపీ దొరకరు. అప్పుడు టీడీపీ అభ్యర్థులే బీజేపీ తరఫున పోటీ చేయాల్సి వస్తుంది. అది కూడా జరుగుతుంది, మీరు చూస్తున్నారు. టీడీపీ తరఫున పోటీ చేసే వాళ్ళు వెళ్ళి బీజేపీ తరఫున కూడా పోటీ చేస్తారు. సో వారి పేరుకు బీజేపీ కండువాతో పోటీ చేస్తారు. సో అలా జరుగుతుంది ఇప్పుడు. అందుకే టీడీపీకి పెద్ద ఛాలెంజ్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఛాలెంజ్, ఏ సీట్లు ఇవ్వాలన్న ఛాలెంజ్. టీడీపీకి బలం లేని రాయలసీమలపై బీజేపీ పోటీ చేస్తుందా? చేయదు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డితో పరోక్ష అనుబంధం. సో జగన్మోహన్ రెడ్డికి నష్టమయ్యే సీట్లలో బీజేపీ చేయదు. మీరు చూస్తుండండి, జగన్మోహన్ రెడ్డికి వైసీపీని ఓడించే అవకాశం ఉన్న సీట్లలో చేయదు. ఎందుకంటే వైసీపీని బీజేపీ వల్లనే ఓడిపోయే పరిస్థితి రాదు. వైసీపీకి నష్టం కాని సీట్లలో, అంటే వైసీపీ గెలవగలిగే సీట్లు వదిలేసి టీడీపీ గెలవగలిగే సీట్ల మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు వైసీపీకి నష్టం ఉండదు, తనకు అధిక సీట్లు వస్తాయి. అందువల్ల ఇది క్లియర్గా కనబడుతున్న వ్యవహారం కదా.
లేకపోతే చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డా కలిసిన వెంటనే జగన్ మోడీ ఎందుకు కలుస్తారు? అది అమాయకత్వం కాదు కదా. సో అక్కడ చంద్రబాబు నాయుడు అమిత్ షాను జేపీ నడ్డా కలిసిన తెల్లారే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు పొగుడుతాడు? కేంద్ర ప్రభుత్వ సహకారం బాగా ఉందని. సో అందువల్ల క్లియర్గా కనబడుతుంది వైసీపీకి నష్టం చేసే విధంగా బీజేపీ పోటీ చేయదు. బీజేపీ వైసీపీకి నష్టం చేసే పని చేయదు. టీడీపీ ద్వారా తనకు ఎక్కువ సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వైసీపీ తనకే ఉంటుంది, తన 4 సీట్లు తనకే ఉంటుంది. సేఫ్ గేమ్. ఇక మిగిలింది ఏమన్నా ఉంటే టీడీపీ వాళ్ళు ఇవ్వక తప్పదు. రైట్.